హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై రూమ్ టూర్ వ్లాగ్. సో ఈ వీడియో చాలా మంది అడిగారు నన్ను పెట్టమని. సో ఇప్పుడైతే నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నా. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు మై రూమ్. అండ్ ఇదే మన రూమ్ యొక్క ఓవరాల్ లుక్. అండ్ ఇదైతే సింగిల్ పర్సన్ కి చాలా సింపుల్ గా ఉంటుంది. అండ్ ఫస్ట్ మనం డోర్ సైడ్ అయితే జాకెట్స్ అవన్నీ హ్యాంగ్ చేసి, అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మనకి ఒక చిన్న టేబుల్ లాంటిది ఉంటుంది, సైడ్ టేబుల్ లా. యాక్చువల్లీ అది అక్కడ ఉండాలి, కానీ నాకు రూమ్ లో స్పేస్ ఎక్కువ కావాలని చెప్పి నేను ఇక్కడే పెట్టేసా. అండ్ నెక్స్ట్ ఇదైతే మనకి ఒక స్టడీ టేబుల్ అండ్ అలానే మూవేబుల్ చైర్ అన్నమాట. ఇక్కడ కూడా కొన్ని షెల్ఫ్స్ ఉంటాయి, స్పేషియస్ ఉంటుంది. అండ్ మనకి కింద కూడా ఇంకొక సైడ్ టేబుల్ లాంటిదే ఇచ్చారు, అది కూడా నేను కిందనే పెట్టేసా. లైక్ థింగ్స్ ఏమైనా స్టోర్ చేసుకోవడానికి అవన్నీ ఇక్కడే పెట్టేసాను. అయితే మనకి హీటర్ మోస్ట్లీ ఇక్కడ చలిగానే ఉంటుంది. బై ద వే రూమ్ లో ఫ్యాన్స్ ఉండవు, ఓన్లీ హీటరే ఉంటుంది. మనం కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఒకటి ఉంటుంది నాబ్ లా, అది మనం తిప్పితే సరిపోతుంది. అండ్ ఈ విండో అయితే లైక్ చాలా బాగుంటుంది, డే టైమ్ లో ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నైట్ టైం నేను షూట్ చేసిన కాబట్టి మీకు ఏం కనిపించదు. విండో మనం ఓపెన్ చేయడానికి అవ్వదు, లైక్ ఫుల్ క్లోజ్డ్ గా ఉంటుంది. ఓన్లీ ఈ విండోని కొంచెం ఓపెన్ చేయడానికి ఉంటుంది. అండ్ ఇక్కడ చెప్పా కదా సైడ్ టేబుల్ అని, సో నేను మాక్సిమం సైడ్ కి పెట్టి ఇక్కడ నా స్కిన్ కేర్ ఐటమ్స్, దీనిలో మిగతా ఎసెన్షియల్స్ అవి పెట్టుకుంటా. అండ్ ఇక్కడ కొన్ని గ్రాసరీ ఐటమ్స్, సాసెస్ అలా లైక్ డైలీ యూజ్ చేసేవి అవన్నీ ఇక్కడ పెడతాను. ఇదే నా డెస్క్, సింపుల్ గా అండ్ ఆర్గనైజ్డ్ గా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అండ్ పైన మనకి కొన్ని షెల్ఫ్స్ ఉంటాయి కదా, సో అక్కడ మోస్ట్లీ ఎసెన్షియల్ థింగ్స్ అన్ని పెడతాను. లైక్ నా దేవుడి గది కూడా అక్కడే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇదే మన బెడ్, సింపుల్ గా ఉంటుంది సింగిల్ పర్సన్ కి. అండ్ కింద కూడా ఒక బాక్స్ ఉంటుంది స్టోరేజ్. అండ్ ఇక్కడ కొన్ని థింగ్స్ ఉంటాయి లైక్ రైస్, గ్రాసరీస్ అండ్ బ్యాగ్స్ అవన్నీ ఇక్కడే పెడతాను. అండ్ నెక్స్ట్ మనకి ఒక బిగ్ వార్డ్రోబ్ ఉంటుంది. ఇది ఇప్పుడు నేను చూపియట్లే బికాస్ క్లోత్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒకటి ఫుల్ లెంత్ మిర్రర్ ఉంటుంది. అండ్ అలానే ఈ రూమ్ లో ఏంటంటే మనకి లోపలే సింక్ ఉంటుంది, సో బ్రష్ చేయడానికి ఇంకా చిన్న చిన్న థింగ్స్ కి మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక మిర్రర్ ఇక్కడ. ఈ అకామిడేషన్ కాస్ట్ వచ్చి £550 పర్ మంత్, అంటే మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 65,000 అలా ఉంటుంది. కేస్ మీరు యూకే రావాలనుకుంటూ మీకు అకామిడేషన్ ఎలా ఫైండ్ చేయాలి ఏంటి అని తెలియకపోతే నేనైతే ఒక వెబ్సైట్ చెప్తాను, అదే ఆంబర్ స్టూడెంట్ అకామిడేషన్. మీరు కూడా అలా కొత్తగా వచ్చేటప్పుడు ఎవరు తెలియకపోతే దీనిలో బుక్ చేసుకోవచ్చు. సో ఇనీషియల్ డేస్ లో మీకు చాలా హెల్ప్ అవుతుంది. లైక్ ఇక్కడ అకామిడేషన్స్ అన్ని యూనివర్సిటీకి దగ్గరలో ఉంటుంది, చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ అలానే సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది మెయిన్లీ. సో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇదైతే మన మెయిన్ ఎంట్రన్స్, లైక్ లోపలికి రావడానికి. ఇది నా ఫ్లాట్ మేట్స్ అనమాట. అటు సైడ్ కొంతమంది, ఇటు సైడ్ కొంతమంది అలా ఉంటారు. అండ్ మీకు ఇప్పుడు వాష్రూమ్ చూపిస్తా. లైక్ సింపుల్ గా ఉంటుంది, వాష్ ఏరియా ఒకటి అండ్ షవర్ ఏరియా ఒకటి. సో షవర్ రూమ్స్ చాలా చిన్నగా ఉంటుంది, ఒక పర్సన్ ఎలాగా కదలడానికి కూడా ఉండదు. అండ్ ఒక మిర్రర్ కూడా ఉంటుంది. మేము టోటల్ గా 6 మెంబర్స్ కాబట్టి మాకు 2 వాష్రూమ్స్, 2 షవర్ రూమ్స్ ఉంటాయి. ఇప్పుడు కిచెన్ లోపలికి వెళ్దాం. అండ్ ఇప్పుడైతే మనం కిచెన్ చూడబోతున్నాం. సో కిచెన్ ఏంటంటే 6 మెంబర్స్ షేరింగ్. లైక్ ఈ ఫ్లాట్ లో మేము 6 మెంబర్స్ ఉంటాము. సో 6 మెంబర్స్ కి ఇదే కిచెన్ ఉంటుంది. ఇది కొంచెం చిన్నగా ఉంటుంది, బట్ అందరం ఒకేసారి కుక్ చేసుకోం కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం ఏం రాదు. సో కిచెన్ లో మాక్సిమం అప్లయన్సెస్ అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో లెట్ మీ షో యూ వన్ బై వన్. నెక్స్ట్ ఇదే మన స్టవ్. సో దీని ఆపరేషన్ ఎలా అంటే, అక్కడ మనకి ఒక స్విచ్ ఉంటుంది కదా, సో దాన్ని ఆన్ చేసుకున్నాక మనకి వీటిలో ఏదైతే కావాలో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇక్కడ నెంబర్స్ ఉంటాయి 1 to 6 అని. సో 1 అంటే లో, 3 అంటే మీడియం, 6 అంటే హై, 0 అంటే ఆఫ్ అని అర్థం. సో మన కుకింగ్ ప్రకారం మనకి ఏది కావాలంటే అది మనం ఇదైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే నీట్ గా ఉంది బికాస్ ఈ రోజే క్లీన్ చేశారు, అందుకే నేను ఈ రోజే వీడియో షూట్ చేసా. అండ్ ఇవైతే అడ్జస్టబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది బ్రెడ్ టోస్టర్. సో బ్రెడ్ అవి టోస్ట్ చేసుకోవడానికి ఇదైతే మనకి బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మైక్రో ఓవెన్. అండ్ ఇది ఆపరేషన్ మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో మనకి ఆల్రెడీ స్విచ్ ఇక్కడ ఉంటుంది అనమాట, స్విచ్ ఆన్ లోనే ఉంది. సో ఇది మనం ప్రెస్ చేసి లోపల ఇలా ఉంటుంది. ఇది చాలా ఇయర్స్ ది కదా, అందుకే ఇలా ఊడిపోయి ఉంటుంది. సో నార్మల్ కెటిల్ ఇంట్లో ఎలా యూజ్ చేస్తామో అలానే యూజ్ చేయొచ్చు. అండ్ ఇదే మనకి సింక్, లైక్ యుటెన్సిల్స్ అన్ని వాష్ చేయడానికి. సో ఇక్కడ మనకి 2 ట్యాప్స్ ఉంటుంది. బ్లూ కలర్ ఏమో కోల్డ్ వాటర్, రెడ్ కలర్ హాట్ వాటర్ వస్తుంది. చేశాక పెట్టడానికి స్టాండ్ వాళ్ళే ఇచ్చారు. అండ్ ఇవైతే మనకి కబోర్డ్స్ అన్నమాట, అన్ని స్టోర్ చేసుకోవడానికి. సో నా ఫ్లాట్ మేట్స్ లో ఏంటంటే ఎక్కువ బ్రిటిష్ వాళ్ళు ఉంటారు, లైక్ అదర్ ఇండియన్స్ ముగ్గురు ఉంటాము. అండ్ మిగతా ముగ్గురు బ్రిటిష్, నైజీరియన్ అలా వేరే కంట్రీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కువ కుక్ చేసుకోరు. అసలు నేను చాలా రేర్ గా చూస్తా వాళ్ళు కుక్ చేసుకోవడం కూడా. సో మాకే లైక్ స్పేస్ అంతా ఎక్కువ ఉంటుంది, అంత ప్రాబ్లం అయితే ఏం అవ్వదు. ఇక్కడ మనకి ఇంకో ఓవెన్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే చికెన్ అలా తందూరి అలా చేసుకోవడానికి ఇదైతే మనం యూజ్ చేస్తాము. బోర్డ్ జస్ట్ బేసిక్ థింగ్స్ ఉంటాయి, ఎక్కువ యూజ్ చేసేవి రైస్, ఆయిల్, ఇంకా టిఫిన్స్ అండ్ గరిటెలు అవన్నీ ఉంటాయి.
ఇవైతే కామన్ షెల్ఫ్స్ లైక్ పెద్దగుంటుంది కదా! ఇవి నాది కుక్కర్, పాన్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటా. అండ్ ఇక్కడ ఇంకో అమ్మాయి ఉంటుంది. మనకి కింద గూడా కబోర్డ్స్ ఉంటాయి. సో, ఇవి గూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి ఒక ఫ్రిడ్జ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. లైక్ 6 ఆర్ 7 షెల్ఫ్స్ ఉంటాయి. మాకైతే సరిపోతుంది. సో, ఇలా అన్నమాట. ఫ్రిడ్జ్ ఎవరి థింగ్స్ వాళ్ళు పెట్టుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇదైతే ఫ్రీజర్. సో, ఇక్కడ ఏంటంటే ఫ్రోజన్ ఐటెమ్స్ అవన్నీ మేము స్టోర్ చేసుకుంటాం. ఇగో ఇది నా షెల్ఫ్. లైక్ ఫ్రోజన్ వెజిటబుల్స్, పరోటా అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా ఫ్రోజన్ ఐటెమ్స్ అన్ని మేము దీనిలోనే స్టోర్ చేసుకుంటాం. ఎవరిది వాళ్ళకి సెపరేట్ ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ మనకి ఐరన్ చేసుకోవడానికి ఐరన్ బాక్స్ కూడా ఉంటుంది. పైన ఒకటి ఉంది చిన్నది అండ్ ఇది స్టాండ్ అన్నమాట. మేమైతే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా యూజ్ చేయలే. అంత అవసరం కూడా రాలేదు. ఒక్కసారి వేసినవి మళ్ళీ వేయడానికే మనకి అంత వేసుకునే ఛాన్సెస్ కూడా రాదు. సో, ఇంకా అయర్న్ చేసి అంటే ఇప్పటి వరకు అయితే చేయలేదు. ఇక్కడ ఉంటుంది. అది తీయడానికి టైట్‌గా ఉంది. వెయిట్ ఐ విల్ ట్రై. అండ్ ఇది డస్ట్‌బిన్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఒక టేబుల్ అయితే ఉంది. ఇక్కడ వెజిటబుల్స్ అవి చాప్ చేసుకోవడానికి అందరూ కలిసి తినడానికి పెట్టారు. బట్ మేము ఎప్పుడు ఇక్కడ తినం. బికాజ్ స్పేస్ కొంచెమే ఉంటుంది. అండ్ నేనైతే మాక్సిమం రూమ్‌లోనే తీసుకెళ్ళి తింటాను. అండ్ ఇదేంటంటే ఇన్‌బిల్ట్ హీటర్ అన్నమాట. ఎప్పుడూ లైక్ వేడిగానే ఉంటుంది. డోర్ ఎక్కువ సేపు ఓపెన్ చేసి పెడితే మనకి ఒక అలార్మ్ లాంటిది వస్తుంది. మీకు ఇప్పుడు వినిపిస్తా. రావట్లే. హ్మ్. వినిపించిందా? అండ్ దట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ అవర్ బ్యూటిఫుల్ కిచెన్. సో, రూమ్‌మేట్స్ అందరూ మంచిగా ఉంటే కిచెన్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ ఇదే అన్నమాట మన కిచెన్ యొక్క ఓవరాల్ లుక్. లైక్ సింపుల్‌గా బావుంటుంది. అండ్ హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.